హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో అనంతవరం గ్రామంలో ఉన్నామండి. ఈ అనంతవరం గ్రామంలో ఒక మంచి అప్డేట్ అయితే ఉంది. అది ఈరోజు అయితే మనం చూద్దాం. ఏంటంటే రాజధాని అమరావతి పరిధిలోనే కాదండి, దాదాపుగా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈ రెండు జిల్లాల పరిధిలో అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అనేది చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళైతే టేక్ ఓవర్ చేసి డెవలప్ చేస్తూ ఉన్నారు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మనం అక్కడికి వెళ్ళి చూద్దామండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఏదైతే అనంతవరంలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి గుడికి రోడ్డు కనెక్టివిటీని అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇది ప్రధానమైనటువంటి అప్డేటు. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరే ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చెట్లు ఇవన్నీ చూసినట్లయితే అదంతా కూడా వెంకటేశ్వర స్వామి స్థలం, అదంతా టెంపుల్ స్థలం. దాని ఎదురుగానే ఇక్కడ రోడ్డు నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఈ మిషనరీ వర్క్ కానీ ఈ రోడ్డు మొత్తం కంకర వర్క్ స్థాయికి అయితే రావడం జరిగింది. ఆ వెనుకున్న ఇల్లులన్నీ కూడా టిడ్కో ఇల్లులు. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రోడ్డు కనెక్టివిటీ అనేది పెంచుతూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు అండి, ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రావాలంటే అనంతవరం గ్రామంలో నుంచి ఇరుకిరుకు రోడ్లు మరియు గుంతలు పడినటువంటి రోడ్లు రావాల్సి వచ్చేది. ఎంతైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత టెంపుల్ని చాలా డెవలప్ చేశారు, కానీ రోడ్లు అయితే అది ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఈ కొండకి ఇంకొక కొండ ఉంటుంది. ఈ కొండకి పక్కనే అక్కడేనండి ఈ చెట్లు ఇవన్నీ అడ్డం ఉండటం వలన ప్రధానమైనటువంటి దేవాలయం మనకు కనిపించట్లేదు. స్వామివారు కొండపైన ఉంటారు. ఇది టెంపుల్ దగ్గరికి వెళ్ళేటువంటి రోడ్డు అయితే ఈ టిప్పరు, ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూశారు. ఇదంతా కూడా టెంపుల్ స్థలం. బ్రహ్మోత్సవాలప్పుడు ఈ ప్రాంతం అంతా చాలా రద్దీగా ఉంటుంది. మొత్తం చాలా అంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా ఆటో వస్తుంది కదా, అలా వెళ్తే ప్రధానమైన దేవాలయం వస్తుంది. మనం దేవాలయం ముఖద్వారం దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇది అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. చూశారుగా అనంతవరం. మనం దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాము. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ టెంపుల్ అయితే చాలా డెవలప్ అయింది. మనం కొండ పైకి వెళ్ళి కూడా చూద్దామండి. కొండపై నుంచి రాజధాని అమరావతి పనులు చూసినట్లయితే చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. మనం దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే కొత్తగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారో ఆ రోడ్డు అయితే ఎక్కడి నుంచి కనెక్టివిటీ కలిగి ఉంటుందంటే, ఏదైతే E7 రోడ్డు ఉందో E7 రోడ్డు నుంచి మనం చూసినటువంటి రోడ్డు టెంపుల్ దగ్గరికి కనెక్టివిటీ పెంచుతున్నారు. ఇలా పెంచడం వలన ఏం జరుగుతుందంటే, రాబోయే రోజుల్లో రాజధాని అమరావతిలో క్రౌడ్ బాగా పెరిగిపోయిన తర్వాత, పాపులేషన్ బాగా పెరిగిపోయిన తర్వాత ఈ టెంపుల్కి భక్తుల తాకిడి ఎక్కువైన తర్వాత రాకపోకలు సాగించడం కోసం ఈ రోడ్డు అయితే చాలా ఉపయోగపడుతుంది. మొత్తం 3 వరుసలుగా ఈ రోడ్డుని అయితే నిర్మాణం చేస్తున్నారు. ఇంతకుముందు గ్రామంలో నుంచి వచ్చే రోడ్డు అస్సలు బాగలేదు కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ విధంగా అయితే రోడ్డు కనెక్టివిటీ పెంచుతున్నారు. ఈ టెంపుల్ కొండపైకి రావడం జరిగింది. కొండపై నుంచి మనం ఇందాక రోడ్డు ఏదైతే చూసామో ఇదేనండి ఆ రోడ్డు. మనం ఇంకా జూమ్కి వెళ్ళి చూద్దాము. అదిగోండి, ఇదే ఆ రోడ్డు మనం క్లియర్గా చూడొచ్చు. పనులు జరుగుతూ ఉన్నాయి. దూరంగా E7 రోడ్డుతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ E7 రోడ్డు అనేది రాజధాని అమరావతిలో అనంతవరం నుంచి మందడం వరకు మొత్తం 11.5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఈ E7 రోడ్డు అనేది చాలా ప్రధానమైనది. ఎందుకంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు నుంచి వెళ్తుంది, అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ మధ్యలో నుంచి వెళ్తుంది. ఈ విధంగా సచివాలయం దగ్గర నుంచి, ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయం దగ్గర నుంచి పక్క నుంచి వెళ్ళి మందడం వరకు అయితే వెళ్తుందండి. ఈ విధంగా ఈ రోడ్డుని E7 రోడ్డుతో కనెక్ట్ చేయటం వలన రాకపోకలు సాగించడానికి అటు మందడం దగ్గర నుంచి ఈ విధంగా శాఖమూరు కానివ్వండి, ఈ విధంగా ఎటు నుంచి చూసుకున్నా కానీ ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి ప్రధానమైనటువంటి రహదారి ఏర్పడుతుంది. మనం చెప్పుకున్నాం, E7 రోడ్డు అనేది చాలా చకచక నిర్మాణం జరుగుతుంది. అందువలన ఈ విధంగా E7 రోడ్డుకి కనెక్ట్ చేస్తూ ఉన్నారండి. ఇవన్నీ మనం చూడవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవన్నీ చూసారా. పైనుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో పిక్చరు మనం క్లియర్గా చూడొచ్చు.
మరలా మనం తిరిగి రోడ్డు దగ్గరికి రావడం జరిగింది. రోడ్డు చూసారా, కంకర వేసే స్థాయికి రావడం జరిగింది. మనం ఇందాక చూసామండి, డివైడర్ల నిర్మాణం కోసం ఆ భారీ మిషన్లు కూడా, చిన్న చిన్న మిషన్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా రాజధాని అమరావతిలో వేయించేసి ఉన్నటువంటి అనంతవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రోడ్డు కనెక్టివిటీని అయితే పెంచుతూ ఉన్నారు. ఇది ఈ వీడియోలో మనం ఇచ్చేటువంటి అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్ దగ్గర ఉన్నటువంటి అప్డేటు. ఇలా వెళ్తుంది కదా. మనం ఇక్కడ మీకు నేను కొద్దిగా క్లియర్గా చూపిస్తాను. పాత రోడ్డుని ఎంత ఇరుకుగా నేరోగా ఉంటుందో మనం చూద్దాము. ఇదిగోండి, ఈ స్కూటీ వెళ్తుంది కదా, అదేనండి. ఈ రోడ్డు ద్వారానే అంతకుముందు టెంపుల్ దగ్గరికి రాకపోకలు సాగించేవారు. రోడ్డు అయితే చిన్నగా ఉండేది, కార్లు కూడా ఎలా ఎగుడు దిగుడుగా వస్తున్నాయో మనం చూడవచ్చు. చిన్న రోడ్డు ఇరుకుగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద రోడ్డు రావడం జరిగింది. ఇక తరువాత అండి మనం రాజధాని అమరావతిలో మరొక అప్డేట్ గురించి మనమైతే చూద్దాం. ఏంటంటే రాజధాని అమరావతిలో ఇప్పుడు వర్షాకాలం సీజన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ వర్షాకాలం అనేది మొక్కలు పెంచడానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. అందువలన రాజధాని అమరావతిలో మొక్కలు చాలా ఎక్కువగా పెంచడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చండి, ఇక్కడ కొత్తగా ఒక స్టాక్ పాయింట్ని అయితే ఏర్పాటు చేశారు. ఇదిగోండి, మొక్కలు ఈ విధంగా సిద్ధం చేసి పెట్టారండి. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ వర్షాకాలం సీజన్లో దాదాపుగా 8 లక్షల మొక్కలు, కొత్త మొక్కల్ని ఈ అమరావతి ఈ ప్రాంతంలో కొత్త మొక్కల్ని నాటాలని ఏపీసీఆర్డీఏ వాళ్ళైతే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్టాక్ పాయింట్ ఎక్కడ అంటే దూరంగా చూడవచ్చు, అది క్వాంటమ్ వ్యాలీ భవనం. క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని ఆనుకొని ఈ విధంగా ఇంచుమించు ఒక 15 ఎకరాల విస్తీర్ణంలో స్థలం అంతా కూడా శుభ్రం చేసి ఫెన్సింగ్ వేసేసి మొక్కల్ని స్టాక్ చేస్తూ ఉన్నారండి. వివిధ ప్రాంతాల నుంచి లారీలో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో స్టాక్ చేసి అవసరమైనటువంటి రోడ్డు దగ్గరికి మరియు ఇతరతర ప్రాంతాలకి ఈ మొక్కల్ని తరలిస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, రాజధాని అమరావతిలో రోడ్ల వెంబడి సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా చెట్ల మధ్యనే వస్తాయి. అలాగే రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో కూడా రోడ్లు వస్తున్నాయి కదా, ఆ రోడ్ల పక్కన కూడా ఈ విధంగా మొక్కల్ని, గ్రీనరీని పెంచడానికి సన్నాహకాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఈ లొకేషన్ ఎక్కడ అని కనుక మనం క్లియర్గా చూసినట్లయితే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. E3 సీడ్ యాక్సిస్ రోడ్డు మరియు N10 రోడ్లు జంక్షన్ పాయింట్ ఉందో ఆ జంక్షన్ పాయింట్లో ఈ విధంగా ఒక 15 ఎకరాల ల్యాండ్ని అయితే చదును చేసి ఆ ప్రాంతంలో మొక్కలనైతే నాటుతూ ఉన్నటువంటి పరిస్థితి. నాటడం కాదు, స్టాక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూడవచ్చండి. మొక్కల్ని నిరంతరం ఒక 4 వర్కర్స్ అయితే వీటికి నీరు కట్టడం కానివ్వండి, పెంచడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అవసరం అవ్వగానే, వర్షాలు పడడం మొదలవ్వగానే ఈ మొక్కలన్నింటినీ కూడా నాటేస్తారు. రాజధాని అమరావతిలో గ్రీనరీకి ఈ విధంగా అయితే ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటానండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఏ ప్రాజెక్టు గురించి చూడాలనుకున్నా రాజధాని అమరావతిలో కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను ఖచ్చితంగా ఆ ప్రాజెక్టును చూపించడానికి 100% ప్రయత్నిస్తాను. ఇది ఈ వీడియో గురించి వివరణ.